హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఛాలెంజ్ కోచింగ్ ఇన్స్టిట్యూట్. ఈరోజు ఈ వీడియో ద్వారా నేను మీకు అందించబోయే ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఎఫ్సిఐ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి నోటిఫికేషన్ 2024కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్తో వీడియో చేసి మన యూట్యూబ్ ఛానల్లో పెట్టడం జరిగింది. దాంతోపాటు సిలబస్ ఎట్లా ఉంటుంది దానికి సంబంధించిన వీడియో కూడా 2 వీడియోస్ మన యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేయడం జరిగింది. కంప్లీట్ డీటెయిల్స్ కోసం ఆ వీడియోని విజిట్ చేయండి. వాటి యొక్క లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ఈ వీడియో కింద ఇవ్వడం జరుగుతుంది. ఈ వీడియోలో నేను ఎఫ్సిఐ జాబ్ క్రాక్ చేయడానికి 90 డేస్లో ప్రిపరేషన్ ప్లాన్, మీ స్ట్రాటజీ ఎట్లా ఉండాలనేది నేను ఈ వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే మీకు కంప్లీట్ డీటెయిల్స్ అనేవి అర్థమవుతాయి. అండ్ మన ఇన్స్టిట్యూట్ నుంచి వీటికి సంబంధించి ఆన్లైన్ మరియు ఆఫ్లైన్ కోచింగ్ అనేది కూడా అందించబడుతుంది. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు 9493307648 ఈ నెంబర్ని సంప్రదిస్తే కనుక మీకు ఆన్లైన్ మరియు ఆఫ్లైన్కి సంబంధించిన కోచింగ్ వివరాలు అర్థమవుతాయి. ఆన్లైన్ అనేది ఈవినింగ్ 8 to 10 క్లాసెస్ జరుగుతున్నాయి కాబట్టి జాబ్ చేసుకునే వాళ్ళు కానీ స్టూడెంట్స్కి కానీ ఇది ఒక బెస్ట్ ఆపర్చునిటీ. సో దీన్ని కూడా వినియోగించుకోండి. ఓకే, ఇంకా లేట్ చేయకుండా ఈ వీడియో వివరాల్లోకి వెళ్తే కనుక మీకు 4 సబ్జెక్ట్స్ తోటి ఈ యొక్క ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఆ 4 సబ్జెక్ట్స్ ఏంటనేవి ఇక్కడ నేను మెన్షన్ చేయడం జరిగింది. న్యూమరికల్ ఎబిలిటీ, రీజనింగ్, ఇంగ్లీష్, అలాగే జీకే తోటి ప్రిలిమ్స్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. అదే మెయిన్స్ ఎగ్జామ్లోకి వెళ్తే కంప్యూటర్ అవేర్నెస్ కూడా 5th సబ్జెక్ట్ అనేది యాడ్ అవుతుంది. సో అబ్జర్వ్ చేయండి, ఈ 4 సబ్జెక్ట్స్ తోటి ప్రిలిమ్స్, 5th సబ్జెక్ట్ తోటి మెయిన్స్ జరుగుతుంది. ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ క్లియర్ చేస్తే కనుక మీకు జాబ్ అనేది రావడం జరుగుతుంది. లాస్ట్ ఇయర్ స్ట్రాటజీ, లాస్ట్ ఇయర్ పేపర్స్ని బట్టి మనం ఎలా ప్రిపేర్ అవ్వాలన్నది కూడా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇక్కడ చూసుకుంటే ఎగ్జామ్ అనేది 1 అవర్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. న్యూమరికల్ ఎబిలిటీ నుంచి 25 క్వశ్చన్స్ 25 మార్క్స్, రీజనింగ్ నుంచి 25 క్వశ్చన్స్ 25 మార్క్స్, ఇంగ్లీష్ నుంచి 25 క్వశ్చన్స్ 25 మార్క్స్, అదేవిధంగా జీకే 25 క్వశ్చన్స్ 25 మార్క్స్ అనేవి ఓవరాల్గా 100 క్వశ్చన్స్కి 100 మార్క్స్ తోటి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. మనకి టైం పీరియడ్ అనేది 60 మినిట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఒక్కొక్క క్వశ్చన్కి 40 సెకండ్స్ టైంలోనే సాల్వ్ చేయవలసి వస్తుంది. ఇక్కడ చూసుకుంటే లాస్ట్ ఇయర్ స్ట్రాటజీ ఒకసారి చూసుకుందాం. న్యూమరికల్ ఎబిలిటీ నుంచి ఏమి ఇచ్చారు, రీజనింగ్ నుంచి ఏమి ఇచ్చారు, ఇంగ్లీష్ ఎలాగుంది, జీకే ఎలాగుంది, లాస్ట్ ఇయర్ పేపర్ నుంచి ప్రీవియస్ పేపర్ నుంచి చూసుకుంటే దాన్ని బట్టి మన ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేసుకుంటే కనుక ఇంకా ఈజీ అవుతుంది. ఇక్కడ చూసుకుంటే లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్స్ వచ్చి అవుట్ ఆఫ్ 100కి 65 ప్రిలిమ్స్లో ఉండడం జరిగింది కాబట్టి మనం 65 పైన ఎక్కువ మార్క్స్ వచ్చేటట్టు ఈ ఇయర్ అనేది ప్రిపేర్ అయితే కనుక ఈ యొక్క జాబ్ అనేది క్రాక్ చేయడానికి అవకాశం అనేది ఉంటుంది. దీనికి సంబంధించిన కంప్లీట్ కోర్స్ తోటి మన ఇన్స్టిట్యూట్లో కోచింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఈ కంప్లీట్ స్ట్రాటజీ ప్రకారం మన ఇన్స్టిట్యూట్లో కూడా కోచింగ్ తీసుకుంటే మీరు ఎర్లీగా జాబ్ సంపాదించే అవకాశం కూడా ఉంటుంది. ఇక ఇచ్చిన ఫోన్ నెంబర్ని సంప్రదించండి. లేదు అంటే లాస్ట్లో నేను పాంఫ్లెట్ అనేది పెట్టడం జరుగుతుంది. అక్కడ ఇచ్చినటువంటి ఫోన్ నెంబర్ సంప్రదిస్తే కనుక మీకు ఆన్లైన్ కోర్సు అండ్ ఆఫ్లైన్ కోర్సు యొక్క వివరాలు అనేవి తెలుస్తాయి. ఇక్కడ చూసుకుంటే న్యూమరికల్ ఎబిలిటీ ఫస్ట్ చూసుకుందాం. ఓకే, లాస్ట్ ఇయర్ అదే ప్రీవియస్ పేపర్ న్యూమరికల్ ఎబిలిటీ నుంచి ఏ టాపిక్స్ అనేవి కవర్ చేశారనేది ఒకసారి చూసుకుంటే డేటా ఎనాలిసిస్ నుంచి 5 మార్క్స్ ఇవ్వడం జరిగింది, నెంబర్ సిరీస్ నుంచి 5 మార్క్స్ ఇవ్వడం జరిగింది, అదేవిధంగా సింప్లిఫికేషన్లో కొన్ని షిఫ్ట్లో 10 ఇవ్వడం జరిగింది, కొన్ని షిఫ్ట్లో 8 ఇవ్వడం జరిగింది. అలాగా కాకుండా వర్డ్ ప్రాబ్లమ్స్ అంటే పార్ట్నర్షిప్ కానీ, ప్రాఫిట్ అండ్ లాస్ కానీ, పర్సంటేజెస్ కానీ, టైమ్ అండ్ వర్క్ కానీ ఈ టాపిక్స్ నుంచి 7 క్వశ్చన్స్ అనేవి ఆల్మోస్ట్ రావడం జరిగింది. సో 25 క్వశ్చన్స్కి ఈ రకంగా ప్లాన్ అనేది ఇవ్వడం జరిగింది. మన షెడ్యూల్ కూడా ఈ రకంగా ప్లాన్ చేసుకుని మనం చదువుకుంటే కనుక ఎక్కువ మార్క్స్ అనేవి గెయిన్ చేయడానికి అవకాశం ఉంది. ఇలా న్యూమరికల్ ఎబిలిటీ అనేది అన్ని ఒకసారి డివైడ్ చేసుకుని చదువుకుని ఒక 2 అవర్స్ డైలీ 2 అవర్స్ కనుక ఈ రకంగా ప్లాన్ చేస్తే 60 డేస్లో మీ యొక్క సిలబస్ అనేది కంప్లీట్ అవ్వడం జరుగుతుంది. దాని తర్వాత మీరు ప్రాక్టీస్ పేపర్స్ అలాగే మాక్ టెస్ట్లు అటెంప్ట్ చేస్తే ఒక 30 డేస్ న్యూమరికల్ ఎబిలిటీ నుంచి 25కి అవుట్ ఆఫ్ 25 నుంచి 22 మార్క్స్ వరకు మీరు గెయిన్ చేసే అవకాశం అనేది ఉంటుంది. సో అబ్జర్వ్ చేసి ప్రతి ఒక్కరు కూడా ఈ స్ట్రాటజీలో ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ సెకండ్ సబ్జెక్ట్ చూసుకుంటే రీజనింగ్లో సెట్ ఆఫ్ బిట్స్, సింగిల్ బిట్స్ అని ఇవ్వడం జరుగుతుంది. ఎప్పుడు కూడా సెట్ ఆఫ్ బిట్స్ నుంచి 15 మార్క్స్ ఇవ్వడం జరిగింది. అంటే కోడింగ్ అండ్ డీకోడింగ్ కానీ, లేకపోతే కనుక పజిల్స్ నుంచి కానీ, సీటింగ్ అరేంజ్మెంట్ నుంచి కానీ, ఇలా 5 మార్క్స్ అనేవి 3 డిజిట్ నెంబర్ సిస్టమ్ నుంచి కానీ, ఇక్కడ సిలబస్ ప్రకారం మనం సెట్ ఆఫ్ బిట్స్ ప్రిపేర్ అయితే కనుక అలా 3 సెట్స్ 3 5s 15 మార్క్స్ అనేవి ఇవ్వడం జరిగింది. అలాగే సింగిల్స్ అనేవి
డైరెక్షన్స్ నుంచి కానీ బ్లడ్ రిలేషన్స్ నుంచి కానీ ఇలా వేరే టాపిక్స్ సిలాయిజం కానీ ఇలా చూసుకుంటే సింగిల్ ఎలిమెంట్స్ అనేవి 10 మార్క్స్ అనేవి ఇవ్వడం జరిగింది. 15 మార్క్స్ ప్లస్ 10 మార్క్స్ 25 మార్క్స్ తోటి ఆల్మోస్ట్ రీజనింగ్ పేపర్ అనేది ఈ రకంగా రావడం జరిగింది. ప్రతి షిఫ్ట్లో కూడా ఈ యొక్క 25 అవుట్ ఆఫ్ 25 అనేది మీరు సాధించాలంటే డైలీ 1 అవర్ అనేది దీనికి రీజనింగ్ పట్ల పెట్టుకుంటే కనుక మీరు ఖచ్చితంగా జాబ్ అనేది క్రాక్ చేస్తారు. మన ఇన్స్టిట్యూట్లో చూసుకుంటే ఖచ్చితంగా రీజనింగ్ మన ఇన్స్టిట్యూట్ నుంచి ఉన్న వాళ్ళు 25 అవుట్ ఆఫ్ 25 సాధించడానికి బెస్ట్ ఆపర్చునిటీస్ అనేవి మనం చెప్పడం జరుగుతుంది. సో అది కూడా అబ్జర్వ్ చేయండి. 25కి 1 క్వశ్చన్ కూడా ఎవరు కూడా మిస్ చేసుకోకుండా 25 అవుట్ ఆఫ్ 25 రీజనింగ్లో తెచ్చుకోవడానికి ప్రతి ఒక్కరు కూడా ట్రై చేయండి. సెట్ ఆఫ్ బిట్స్ సింగిల్ ఎలిమెంట్స్ కింద ప్రాక్టీస్ చేసుకుని డైలీ 1 అవర్ అనేది ప్రాక్టీస్ చేస్తే రీజనింగ్ అనేది 60 డేస్లో కంప్లీట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ థర్డ్ సబ్జెక్ట్ ఇంగ్లీష్ చూసుకుంటే కనుక ఇంగ్లీష్లో మిస్పెల్డ్ వర్డ్స్ ఇచ్చాడు. అదేవిధంగా కరెక్షన్, మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇవన్నీ కూడా 5 మార్క్స్ రావడం జరిగింది. ప్యాసేజ్ నుంచి 2 ప్యాసేజ్ 10 మార్క్స్ అనేవి ఇవ్వడం జరిగింది. కాబట్టి సో ఈ రకంగా మీరు యొక్క షెడ్యూల్ స్ట్రాటజీ అనేది ప్లాన్ చేసుకోండి. మిస్పెల్ట్ ప్యాసేజ్లు ఇవన్నీ కూడా నార్మల్గా మీకు అర్థమయ్యే లాంగ్వేజ్లోనే ఉండడం జరుగుతుంది. డిఫికల్ట్గా ఏమాత్రం ఉండదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీనికి సంబంధించిన స్ట్రాటజీ కూడా వేసుకుని ఇది కూడా డైలీ 1 అవర్ అనేది ప్రాక్టీస్ చేయండి. ఇంగ్లీష్ కూడా ఈ రకంగా డైలీ 1 అవర్ ప్రాక్టీస్ చేస్తే కనుక మీ సిలబస్ అనేది 60 డేస్లో కంప్లీట్ అవుతుంది. అంటే జీకే అనేది కరెంట్ అఫైర్స్ నుంచి 15 మార్క్స్కి ఇవ్వడం జరిగింది. స్టాటిక్ జీకే నుంచి 10 మార్క్స్కి ఇవ్వడం జరిగింది. అదే మెయిన్స్లో చూసుకుంటే కంప్యూటర్ అవేర్నెస్ కూడా ఒక 5 మార్క్స్ యాడ్ అయినాయి. అక్కడ కరెంట్ అఫైర్స్ అయినాయి తగ్గినాయి. కాబట్టి కంప్యూటర్ అవేర్నెస్ కూడా ప్రిపేర్ అయితే కనుక మెయిన్స్ కూడా ఇప్పుడే ప్రిపేర్ అవ్వడానికి అవకాశం అనేది ఉంటుంది. ఇది కూడా మీరు టైం షెడ్యూల్ చూసుకుని కరెంట్ అఫైర్స్కి సంబంధించి మనం ఒక స్ట్రాటజీ అనేది ఇవ్వడం జరిగింది. కరెంట్ అఫైర్స్లో ఏవే బిట్స్ ప్రిపేర్ అవ్వాలి, ఏ రకంగా ప్రిపేర్ అవ్వాలనేది కూడా సిలబస్ కాపీస్ అనేవి పెట్టి మన యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ పెట్టడం జరిగింది. అది కూడా ఒకసారి విజిట్ చేయండి. కరెంట్ అఫైర్స్ నుంచి 15 మార్క్స్, స్టాటిక్ జీకే నుంచి 10 మార్క్స్ ప్రిలిమ్స్లోనే ఇవ్వడం జరిగింది. 25కి ఇక్కడ ఒక 20 తెచ్చుకోండి. దీనికోసం డైలీ 1 అవర్ అనేది ప్రాక్టీస్ చేయండి. ఇలా చూసుకుంటే డైలీ మీరు 5 to 6 అవర్స్ అనేవి ఒక 60 డేస్ కనుక ప్రాక్టీస్ చేస్తే మీ యొక్క సిలబస్ అనేది కంప్లీట్ అవ్వడం జరుగుతుంది. దీనికి సంబంధించిన ఆన్లైన్ కోర్స్ అనేది కూడా మనము ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఆన్లైన్ కోర్స్ కావాలనుకున్న వాళ్ళు ఇక్కడ ఇచ్చినటువంటి ఫోన్ నెంబర్ని సంప్రదించండి. అతి తక్కువ ఫీజు తోటి ఆన్లైన్ కోర్స్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. ఓకే, ఇలా మీరు ఒక 60 డేస్లో మీ యొక్క సిలబస్ని కంప్లీట్ చేసుకుని మిగిలిన 30 డేస్లో మాక్ టెస్ట్లు కానీ మీ యొక్క ప్రాక్టీస్ బిట్స్ కానీ చేసుకుంటే 90 డేస్లో కంప్లీట్గా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఈ యొక్క జాబ్ కొట్టడానికి మీరు ఎలిజిబిలిటీ అనేది సంపాదిస్తారు. ఈ యొక్క కాంపిటేటివ్ ఎగ్జామ్ని క్రాక్ చేయాలని 90 డేస్ షెడ్యూల్ అనేది మీరు ఈ రకంగా ప్రాక్టీస్ చేస్తే కనుక ఈజీగా జాబ్ కొట్టే అవకాశం అనేది ఉంటుంది. చాలామంది స్టూడెంట్స్కి ఏమి ప్రిపేర్ అవ్వాలి, ఏం సిలబస్ తీసుకోవాలి, నెంబర్ ఆఫ్ బుక్స్ అనేవి ముందు పెట్టుకుని చూస్తూ ఉంటారు. టైం వేస్ట్ అవుతూ ఉంటుంది. అలాంటి టైం వేస్ట్ కాకుండా ఎగ్జామ్స్లో ఏ టైప్ ఆఫ్ బిట్స్ అనేవి వస్తాయనేది ఎగ్జాక్ట్గా మీరు క్యాచ్ చేయగలిగితే కనుక ఈజీగా జాబ్ అనేది క్రాక్ చేయడానికి అవకాశం అనేది ఉంటుంది. ముందు ఎప్పుడు కూడా మనకి ఆన్సర్స్ తెలియడం ఎంత ఇంపార్టెంటో అసలు క్వశ్చన్స్ ఏం వస్తాయని తెలియడం కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్కి మనం వెళ్ళేటప్పుడు ముందే క్వశ్చన్స్ తెలుసుకుని వెళ్ళాలి. ఎగ్జామ్ రాసిన తర్వాత మార్క్స్ ఎన్ని వస్తాయని కాకుండా ముందే మనకు మార్క్స్ ఎన్ని వస్తాయని డిసైడ్ అయ్యి ఎగ్జామ్కి వెళ్తే కాంపిటేటివ్ ఎగ్జామ్ అనేది ఈజీగా క్లియర్ చేయడానికి అవకాశం ఉంటుంది. అండ్ క్వశ్చన్ పేపర్ అనేది ఎప్పుడు కూడా ఒక మాక్ టెస్ట్లా ఉండాలి. మీరు మెయిన్స్ అక్కడ ఎగ్జామ్ రాసేది కొత్తగా క్వశ్చన్ పేపర్ చూస్తున్నట్టు మీరు ఫీల్ అయితే కనుక ఎగ్జామ్ని క్రాక్ చేయడం అనేది కష్టం అవుతుంది. మీరు 10 మాక్ టెస్ట్లు ఇక్కడ రాసుకుని ఏదైతే స్ట్రాటజీ అనేది ఎలా వస్తుంది అనేది ప్రిపరేషన్ అనేది ముందే మీరు కొనసాగిస్తే కనుక అక్కడ మెయిన్స్ ఎగ్జామ్లో అది కూడా ఒక మాక్ టెస్ట్లా ఫీల్ అయ్యి క్వశ్చన్స్ ఏమేమి వచ్చినాయి అని సెర్చ్ చేసుకుని మీకు వచ్చిన క్వశ్చన్స్ ఎక్కడున్నాయో పికప్ చేసుకుని చేస్తే కనుక అవుట్ ఆఫ్ 100 70 మార్క్స్ వరకు మీరు గెయిన్ చేయడానికి ఈజీయెస్ట్గా అవకాశం అనేది ఉంటుంది. సో ఈ రకంగా ప్రిపరేషన్ అనేది కొనసాగించండి. ప్రతి ఒక్కళ్ళు కూడా మీరు టైం వేస్ట్ చేసుకోకుండా 90 డేస్ ప్రిపరేషన్ షెడ్యూల్ అనేది పెట్టుకోండి. డిగ్రీ కంప్లీట్ అయిన వాళ్ళు లేదు, బీటెక్ కానీ ఎనీ స్ట్రీమ్ ఆఫ్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిన వాళ్ళు ఈ యొక్క బెస్ట్ ఆపర్చునిటీ వినియోగించుకోండి. ఎఫ్సిఏలో ఒకసారి జాబ్ క్రాక్ చేస్తే కనుక వాళ్ళు ఇచ్చే ఫెసిలిటీస్ కూడా చాలా ఉంటాయి. వాడి యొక్క శాలరీస్ కూడా 40,000 శాలరీస్ అనేవి ఉంటాయి. వాటితో పాటు అదర్ బెనిఫిట్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి లైఫ్లో ఇది ఒక బెస్ట్ ఆపర్చునిటీగా భావించి ప్రతి ఒక్కరు కూడా ప్రిపేర్ అవ్వండి. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.